హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 34తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 34లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, మన వీడియోస్ని హైప్ చేయండి. అక్క, నీకు పాపగా ఉన్నా బాబుగా ఉన్నా చెప్పే. నాకెవరైనా ఇష్టమేరా. మరి బావేమంటాడు? బావ కూడా ఎవరైనా ఇష్టమే. నాకైతే మేనల్లుడే కావన్నీ. ఎందుకురా, మేనకోడలైతే ఆడిపించుకోవైంది. ఎందుకు ఆడిపించుకోనే? మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను ఎట్లా చూసుకుంటానో గట్లా. అదే మేనల్లుడు అనుకో, రఫ్ అండ్ టఫ్ ఆడియచ్చు. ఎట్లా పడితే అట్లా చేస్తా అని రౌడీ లెక్క తయారు చేస్తా. రౌడీ లెక్క చేస్తావారా? అవును, బావ ఎట్లుంటాడు సిన్సియర్ లెక్క, బావకు మొత్తం అపోజిట్ తయారు చేస్తా. ఎందుకురా నీకు ఆ కోరిక? అంతే, నాకు మేనల్లుడే కావాలి అని రౌడీని చేయాలి. అబ్బా అబ్బా, కాళ్ళు గుంజి పాడైతాయి. ఆ రామ రామ కృష్ణ, ఏమైందమ్మా? కాళ్ళు గుంజి మునుగుతానేరా. ప్రొద్దున లేచిన పని నుంచి నిల్సొనే పనులు చేసి చేసి కాళ్ళు చేతులు గుంజుకపోతాయి. ఒక వంట మనిషిని పెట్టుకుంటే ఏమవుతుందమ్మా? చెప్తేనైనావు. వద్దు బిడ్డ, మనకు శాతనైన రోజులు కిందనో మీదనో పడి వంటలు మనమే చేసుకోవాలి. మన చేత్తో వండితేనే మంచిది బిడ్డ. మన కుటుంబం కోసం ప్రేమగా వేసుకుంటాం వంట. ఎవరి చేతి వంట వాళ్ళ ఇంట్లో తినాలి. ఫంక్షన్లకు అటు ఇటు పోతే మనమే వేసుకొని తింటామా? అవే వంటోళ్ళు చేయరా? అది ఫంక్షన్లు వేరేరా. ఇంట్లోకైతే ఇంట్లోళ్ళే ప్రేమగా వండి పెట్టుకుంటారు ఒకరికొకరు. వంటోళ్ళకి మన మీద ప్రేమ ఉంటుందారా? ప్రేమతోటి వండి పెడతారా? ఇక చాలే, ఇక వంటోళ్ళకి ప్రేమ గీమెందుకే మన మీద? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, వంట చేస్తారు, పెట్టుతారు, పోతారు. అట్లా చేస్తే రుచి ఉండదురా. ఇక చాలే అమ్మ, రెస్టారెంట్లకు హోటళ్ళకు పోతే ఆడ చెఫ్లు చేస్తారు, మన మీద ప్రేమ పెట్టుకొని చేస్తారా? మనం ఎవరమో తెలుసుకొని. మీరు ఎన్నన్నా నేను వంటకు మాత్రం పనామని పెట్టా. చలి చలి పెడుతుంది కానీ ఒకసారి టీ పెడితే ఏందే అమ్మ? పోరా పోనాడు, పోయి టీ పెట్టుకపో. ఇక టీ పెట్టుకొని తాగుడు కూడా శాత కదా నీకు? పెట్టుకొని తాగుపన్నాడు. అక్కకింత నాకింత కూడా పోసుకోనరా. నీ అవ్వ గంతగానం తిడతానవేందే? ఎప్పుడు లేంది? ఏమైందే నీకు? బీపీ గిట్ట రేజ్ అవుతుందా? బీపీ రేజ్ కాక ఏమవుతుందిరా? ఎందుకే అమ్మ తిడతావు? నేను పెడితే తీసాయా? నువ్వు ఎటు పడితే అటు పిస పిస ఉరకకు. డాక్టర్ జాగ్రత్త ఉండమని చెప్పిండా? కొంచెం కిందికి జారిందట. ఇక ఛాయ్కి ఏమవుతుంది అమ్మ? ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. వద్దక్క, నువ్వు పిస పిస వేయకు. నేనున్నా కదా, నేను పెట్టుకొస్తావు. నాకు ఛాయ్ వద్దురా. ఛాయ్ ఒక్కసారి తాగుడే మంచిది కాదు. ఊకుకే తాగుడు ఎందుకురా నువ్వు కూడా? ఏ టైం పాస్కే బోర్ కొడుతుంది. టైంపాస్ కావాలంటే బయటకు పోయి ఏదన్నా ఒకటి చూసుకుంటే ఏందిరా? నువ్వు అనుకునేది వచ్చేదాకా ఇట్లనే కూర్చుంటావా ఇంట్లో? ఎందుకే అమ్మ వరుతావు? పూజ లేనే లేదు ఇంట్లో, నీకేం కష్టమవుతుంది? గదేనే, నాకు అంత గదే ఇజ్జత్ పోతుంది. ఈడేమో ఇంట్లో కూర్చుంటాడట, పెళ్ళామేమో సంపాదించుకొస్తుందట. నీ మంగతాయారత్తమ్మే మన చిన్నదనుకుంటున్నావారా? ఊరంతా ప్రచారం చేస్తుంది, మొగుడు ఇంట్లోనే కూర్చుంటాడు, నా బిడ్డనే పోతుంది జాబ్ కని. అమ్మా, వాళ్ళ అనుడేమో కానీ నువ్వైతే 100 సార్లు అన్నావు ఇప్పటికి ఇంట్లున్నావని. అమ్మ, తమ్ముని గురించి నీకు తెలియదావే? అందరి లెక్క నువ్వు కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమోరా, మీరేం చేస్తున్నారో మీకైతే ఏం అర్థం కాదు. అమృత, నిన్ను కూడా అడిగిండు కానీ చెయ్యన్నా అని. అద్దంటే ఏం బావు? నువ్వు అద్దన్నావు, విన్నారా అమ్మ? నేను అద్దంటే అవుతారా? ఒక మాట అనాల్సింది వెళ్ళకని. ఈడైతే ఇక పెళ్ళాము అత్త ఏది చెప్తే దానికి ఎగురుతాడు. అద్దని ఒక్క మాట అన్నాడు. నన్నంటే పోయిందే మధ్యలో? మీ లెక్కనే నేను కూడా. నేను చెప్తే మన వింటారా వాళ్ళు? చెప్పాలిరా, అమ్మ అద్దంటున్నది కదా, ఎందుకు వేస్తావా అని అడగాలి. అమ్మ అద్దన్నా కూడా వేస్తావా అని అనాలి, నిలదీయాలి ఒకసారి. అప్పుడన్నా నా మాటకి ఇంత వాల్యూ ఇస్తారు. సరే తీయే, ఆ జాబ్ వచ్చే వరకు చూద్దాం తీ. ఇప్పుడే గిట్లున్నారు, జాబ్ వచ్చేదాకా చూద్దామంటాను. జాబ్ వచ్చేదాకా తిరుగుతూనే ఉంటారు. ఇక జాబ్ వచ్చినాక చెప్పనక్కర్లేదు. ఎక్కడ అవుతారు తల్లి బిడ్డలు?
నువ్వు గట్ల ఎందుకంటావే అమ్మా? జాబ్ చేస్తే ఏమవుతుంది? ఎవరిష్టం వాళ్ళది, బలవంతంగా అట్లా అనద్దు. నువ్వు అనేది ఎట్లుంది తెలుసా అమ్మా? జాబ్ చేసే అవసరమా ఇంట్లో పని చేసుకుంటూ ఉండక అన్నట్టున్నది. అయినా జాబ్ చేస్తే లాభం మనకే కదనే. ఇవాళ రేపు అందరు జాబ్ చేసే అమ్మాయిలనే వేసుకుంటున్నారు తెలుసా. అది కష్టపడి సంపాదించుతా అంటే ఎవరొద్దంటారు చెప్పు. మనకే దేనికన్నా ఖర్చులకు అవుతాయి. జాబ్ చేసి నీకు డబ్బులు తెచ్చిస్తారు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. అంత పిసపిస మాట్లాడకుండా ఇద్దరు. జాబ్ చేసేది అది, కష్టపడేది అది. జీతం మీకు తెచ్చేందుకు ఇస్తుంది? అయినా ఎందుకు ఇవ్వాలి? కాకపోతే ఆ జాబ్ చేస్తే ఏంటంటే తమ్ముడిని ప్రతి దానికి అడగకుండా దాని ఖర్చులు అదే పెట్టుకుంటుంది. దానికి ఏం ఖర్చులు ఉంటాయి? అన్ని నేనే కొనియంగా. ఉంటాయి రా చిన్న చిన్న ఖర్చులు. ఆడవాళ్ళకి ఏమైనా గాజులు కొనుక్కోబుద్ది అవుతుంది, ఇంకేమైనా కొనుక్కోబుద్ది అవుతుంది, బయటకు పోయినప్పుడు ఏమైనా తినబుద్ది అవుతుంది. నిన్ను అడగకుండా దాని ఖర్చు అది పెట్టుకుంటుంది. అదంతా జల్సా ఖర్చు. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి జల్సాలు చేస్తారు. అవసరమైన ఖర్చు పెడతారు అనుకున్నావా? ఏమన్నా వేసుకొనే, దాని డబ్బు దాని ఇష్టం, ఎవరి కష్టం వాళ్ళకే. మరి నేను ఇంట్లో కష్టపడి వంట చేస్తే అది తింటుందా తినదా? వచ్చి నేనే వంట చేసినా నేనే తింటానన్నా? అబ్బా కరెక్ట్ చెప్పినవే అమ్మ. కాదురా, ఎవరి కష్టం వాళ్ళదే అంటది ఏందక్క? ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు అందరు మనిషికో పని చేసుకోవాలి, సాయం చేసుకోవాలి. ఇప్పుడు డబ్బు ఏం తక్కువైందని మనకు పోయి ఉద్యోగం చేస్తా అంటుంది. ఇంట్లో ఒక్కదానికి శాతం అవుతుందా నాకు పనులు? అక్కేమన్నా సాయం చేస్తుందా అంటే అది కడుపుతోటే ఉండే. నేను చేస్తా తీ అమ్మపా. చేయరా, చెయ్యు. పెళ్ళాన్ని ఆఫీస్కి పంపించి నువ్వేమో ఇంట్లో వంట చేసుకుంటావు కూసో. అబ్బా అమ్మ అట్లాంటి ఇట్లాంటివి ఇట్లాంటి అట్లాంటివేందే? ఏమోరా, మంచి ఇంట్లో ఉండి ఇల్లుని చూసుకోవాలి కానీ జాబ్ ఏందో ఈ కథ ఏందో. పూజ ఆగో స్వప్న, అంత మంచిదేనా స్వప్న? మంచిదే అత్తమ్మా. పూజ ఎక్కడుంది? కూసో కూసో. అసలైతే ఇదే ఎక్కించుంటుంది నాకు తెలుసు, జాబ్ జాబ్ అని. లేకపోతే అది ఇన్నేళ్ళ సంది ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఎందుకు కొత్తగా జాబ్ అని మొదలు పెట్టిండు తల్లి బిడ్డలు. ఏమమ్మా స్వప్న, నువ్వు ఇంట్లోనే ఉంటావా? జాబ్ చేసాడు ఇష్టం లేదా నీకు? ఎందుకు ఇష్టం లేదంటీ? మస్తు ఇష్టం. దీని ముఖానికి ఏమన్నా జాబ్ రావాలి కదా చేద్దామంటే. ఎండ్లకు పోయినా పుల్లలు పెట్టుకుంటూ కూర్చుంటుంది. మరి ఏమైందమ్మా స్వప్న? ఏదన్నా ఒకటి జాబ్ చేయక ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? నాకు ఈ జాబ్ చేసుడు కన్నా ఇంట్లో వాళ్ళని చూసుకున్నాడే ఎక్కువ ఇష్టం ఆంటీ. అందుకే ఇంట్లోనే ఉంటున్నా. అబ్బా, నీకున్నంత తెలివి మీ చెల్లెకుంటే మంచిగా ఉండు. ఎవరిష్టం వాళ్ళదమ్మా, ఎందుకు అట్లా అంటావు? వీళ్ళ అత్తమ్మకు జాబ్ చేసుడు అంటే ఇష్టం లేదన్నట్టు. ఇప్పుడు ఇస్తా కటింగ్. ఏదేమైనా నాకు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్. మా ఆయనని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, తిండి కరెక్ట్ పెట్టాలి, అన్నీ రకరకాలు చేసి పెట్టాలి స్నాక్స్. పిల్లలు రాగానే వాళ్ళకి హోంవర్క్ చేయించాలి. అబ్బో ఇవన్నీ నువ్వే చేస్తావా అమ్మా? చెల్లెకు అమ్మకు చాడీలు ఎక్కేయడానికి టైం సరిపోదు, పిల్లల్ని చదివిస్తుందట ఇంకా ఏమే. ఇవన్నీ చేయాలి. అదే ఎక్కడికైనా జాబ్కి పోయినా అనుకోనా ఆంటీ, భర్తని నెగ్లెక్ట్ చేసినట్టే ఉంటుంది, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసినట్టే ఉంటుంది. ఇక పిల్లలు అయితే ఆగం తయారవుతారు. ఎంత మంచిగా చెప్తున్నావు స్వప్న. నేను గట్లనే ఆలోచిస్తా. మన చేతితోటి వండి పెడితే పిల్లలకు భర్తకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు. వీళ్ళకైతే తెలియనే తెలియదు. ఎవరాంటీ? మధువా? మధు కాదు, మీ చెల్లె. మా చెల్లె? మీ చెల్లె మీ అమ్మ ఇద్దరు కలిసి జాబ్ చేద్దామని పోయినరు. ఏంటి, మమ్మీ జాబ్ చేస్తాను పోయిందా? మీ అమ్మకంత సీన్ ఏడుంది కానీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడానికి పోయింది పూజ వెనకాల. ఎటన్నా పోయేటప్పుడు మమ్మీ బ్యాగ్ పట్టుకోవే అంటే అస్సలు పట్టుకోదు. కార్లో పెట్టే అంటే కూడా పెట్టది. అట్లాంటిది చెల్లెది హ్యాండ్ బ్యాగ్ మోయడానికి పోయిందా? ఇంటర్వ్యూకి కూడా మమ్మీని పట్టుకొని పోతున్నది. అది దానికి పోరాదా అసలు? అయినా మమ్మీని ఎంబడబెట్టుకొని పోవడెందుకు? దానికి గాయంత తెలియలేదా? నా పిల్లాన్ని ఇష్టం ఉన్నట్టు అంటది ఇది. నేనే పొమ్మన్నా వదినా, ఒక్కతే సేఫ్ కాదని. ఓహో, నువ్వు అమ్మన్నావా? అంటే ఇద్దరు కలిసి బయటకు పోయినరు అన్నట్టు. జాబ్ చేయడానికి డిసైడ్ అయినరు. అమ్మయ్య, ఇప్పుడు నాకు మంచిగా నిద్ర పడుతుంది. గదే మరి పూజ ఏది కనబడతలేదని నేను వచ్చిన. ఇక వాళ్ళు ఇంటర్వ్యూలోకి పోయినరమ్మా. పోయి వచ్చినాక ఏం చెప్తారో ఏం చేస్తారో.
చాయ్ తాగుతావా అమ్మ? ఏ వద్దంటీ, పూజ ఉంటే ఎంతో కొంత సాయం అవుతుండే. ఇప్పుడు పూజ కూడా లేదు, చాలా పని ఎక్కువ అవుతుంది కావచ్చు ఆంటీ కదా. మీకు నేను పని కల్పించలేదు ఎందుకంటీ, వద్దు. ఏ మస్తు పని అవుతుందమ్మా. ఇటు బిడ్డను చూసుకోవాలి, కడుపుతోటి ఉండే, ఇటు వాళ్ళు వచ్చినాక వంట చేసి పెట్టాలి, ఇటు కొడుకుని చూసుకోవాలి, అటు ముసలోళ్ళను ఎంతమందిని చూసుకోవాలి పడుతుంది చెప్పు. ఇంట్లుంటే ఏమవుతుంది? అద్దంటే చెప్తినైనదంటే. నేను కూడా అప్పుడప్పుడు చెప్తా ఆంటీ, ఆంటీకి హెల్ప్ చేయాలి నువ్వని. నేను ఎప్పుడు అందరినీ కలపడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇప్పుడు బాగానే కలుపుతాను, విడగొడదామని ట్రై చేస్తున్నావు. నాకు తెలియదు అనుకున్నావా ఏంది? పూజ నీ గురించి మొత్తం చెప్పింది తీ. అబ్బా స్వప్న, నేను నీ గురించి ఏమో అనుకున్నా కానీ మస్తు మంచిదాని ఉన్నావు. నాకు నీలాంటి కోడలు రాకపాయే. అమ్మా ఏమైందే పూజకి ఇప్పుడు? ఏను ఆగురా, నీకేం తెలియదు. నేను వెళ్తాను ఆంటీ. ఆగమ్మా, చాయ్ పెడతా, తాగిపోయావు. ఈ ఆంటీకి పని అవుతుంది అనుకోకు, ఎట్లాగూ మేము పెట్టుకుంటున్నాం, నీకింత పోస్తుంది. అమ్మ నిజంగా పిసదే. అది ఫస్ట్లో వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడింది, ఇప్పుడు ఏందో నాటకాలు ఆడుకుంటే డైలాగులు కొడతా ఉంటే ఇదేందో అమ్మ పిస్తదాని లెక్క నమ్ముతుంది. పూజనే మస్తు మంచిది, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మ కూడా మంచిదే. ఈమె చేయబట్టే వాళ్ళిద్దరు అట్లా తయారవుతున్నారు. మొత్తానికి నేను అనుకున్న పని సక్సెస్ అయింది. ఇటు పూజ కష్టపడాలి, ఇటు వీళ్ళు కష్టపడాలి. నాకు ఎవరన్నా సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదబ్బా. ఇట్లా కష్టపడతా ఉంటే అలా చూసి నేను సంతోషపడాలి. చూసినవానే అక్క, పూజ వాళ్ళ అక్క ఎంత చాలుందో. అవునరా అంటేనేమో ఈమె ఇంకా పోయి పోయి మన ఇంటి పక్కకే పాడైంది. మనకు తెలియకుండా పూజతోటి వచ్చి ముచ్చట్లు పెడుతుంది, ఇప్పుడు పూజకు తెలియకుండా వచ్చి ముచ్చట్లు పెడుతుంది మనతోటి. ఎప్పుడన్నా మంచి టైం చూసుకొని పూజకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయరా, మీ అక్కకి ఇట్లా చేస్తుందని. అప్పుడప్పుడు అది కూడా చెప్తుంది వాళ్ళ అక్క గురించి, కానీ నేను చెప్తే వింటదా? ఎంతైనా వాళ్ళ అక్క కదా. లేకపోతే ఇట్లాంటి మనుషులతోటి డేంజర్ రా. మా అమ్మనే చూసినావా ఎట్లా నమ్మిందో. ఎవ్వా వచ్చిందిరా మీ అత్తమ్మ. ఓయవ్వో, ఏమైంది అత్తమ్మా, రోగం తిరిగిందా? ఏమి జాబ్ పాడైపోను, తిరిగి 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 చచ్చిపోయినాం. ఎట్లా నన్ను ఒక్క జాబ్ అన్న సంపాదించాలని ఊరంతా తిరిగి వచ్చినాం 2-3 సార్లు. అయ్యో అత్తమ్మ, మీరెందుకు పోయిండ్రు అసలు? వీడిని తీసుకుపోమ్మంటే అయిపోతుండే పూజని బండి మీద. ఏ ఈ పిల్లగాన్ని నమ్మనే నమ్మద్దు. నీ తమ్ముడు చిన్నాడు అనుకుంటున్నావా? గట్లా దింపమంటే తింపనే దింపడు. నన్నైతే ఒకసారి కుక్కలు ఉండంగా నన్ను ఇడిచిపెట్టి వీక్కొచ్చిండు బండి మీద. కుక్కలన్నీ నా ఇంట పడ్డాయి. నాకు ఉరక రాకున్నా ఉరికితి. ఊరికనైతే ఉరికినావు కదా, ఇంకేంది? ఉరికినా కానీ బోర్ల బొక్కల పడితే నా మూతి పండ్లు రాలితే ఎట్లుంటాయి? ఏమన్నా తినస్తుందా నాకు? ఇక దెబ్బలు తాకుతాయని బాధ కన్నా తినస్తుందా అనే బాధనే ఎక్కున్నట్టున్నది కదా. ఓయమ్మో, ఏం జాబరా దేవుడా. ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా మరి? ఇంకోసారి జాబ్ అంటావా? బయట కొత్త తెలుస్తుంది జాబులు ఎట్లా వస్తాయో. ఒక్కొక్కరు రేయి పగలు కష్టపడతారు జాబ్ల కోసం. నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టింగు టింగు మన పోతే జాబ్ వస్తుంది అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నేను పోయినాక జాబ్ రాకుండా ఉంటుంది ఎక్కడన్నా? జాబ్ కొట్టే వచ్చినాం. ఏంది జోకులు వేస్తున్నావా? అయ్యో పిసల్లుడు, జాబ్ కొట్టినా. మీకొచ్చిందా అత్తమ్మ జాబు? నాకు కాదు పిల్ల, నీ మరదలు పూజకి వచ్చింది జాబు నా బిడ్డకు. ఓర్ని తిరిగి తిరిగి సగమైన నీ జాబ్ పాడుగానంటే రాలేదనుకుంటి. నేను ఎట్లన్నా వేసి రప్పిస్తా, నీకు తెలియదు. నేను పోయినా అంటే జాబ్ కాదు, దాని తల్లి కూడా వచ్చి కూర్చోవాలి. గ్రేటే అత్త నువ్వు. హ్యాండ్ బ్యాగ్ మహత్యం మంచిగానే ఉన్నది కదా. ఇంతకి నీ హ్యాండ్ బ్యాగ్ ఏదత్తా? ఆయన తాన్నే మర్చిపోయి వచ్చినావేంది? ఏం మర్చిపోలే అల్లుడు, మోసి మోసి చేయి గుంజుతాందని ఇక్కడ దర్వాజా కడవారేసిన. ఆయనతో ఎవరన్నా ఎత్తుకపోజిక్క? బయట దర్వాజా కాదు, నా రూమ్ దర్వాజాకి వేసిన లోపలికి. నువ్వు ఎత్తుకపోదామని చూస్తాను లేడ పెడితే. నేను అస్సలు ఎవ్వరిని ఎత్తుకపోనియా. నువ్వు నీ సొమ్ము రూపాయి పోనీయవు కానీ మొత్తానికి కాళ్ళు అరిగిపోయేదాకా తిరిగి తిరిగి జాబ్ సంపాదించిండ్రు అన్నట్టు. కాళ్ళు ఎందుకు అరిగిపోతాయి? చక్రాలు అరిగిపోతాయి. చక్రాలా?
జంతికలు ఏం అరిగిపోవు? చక్రాలు జంతికలు కాదల్లుడు, ఆటో ఆటో చక్రాలు అరిగిపోయినాయి. ఏంది ఆటో చక్రాలా? ఆటోలో పోయినరా? లేకపోతే నడుచుకుంటూ పోతాం అనుకున్నావా ఏంది? మీరు ఊరంతా తిరిగి వచ్చినామంటారు కదా. ఒక్కసారి కాదు, 2 రౌండ్లు వేసిన ఊరంతా. 2 రౌండ్లు ఎట్లా వేసిండ్రు ఆటోలా? ఆటోనికి పైసలు ఇస్తే 2 రౌండ్లు ఏంది, 200 రౌండ్లు కొట్టమన్నా కొడతాడు. నువ్వు నిజంగా గ్రేట్ అత్తా. రూపాయి ఓనియవు, పైసలు పెట్టుకొని నా పూజను ఆటోలో దింపి మరి జాబ్ కొట్టించుకొని వచ్చినావు. నేను పైసలు కట్టడేంది? నీ పిల్లానికి నేను ఎందుకు పైసలు కడతా? అగో జాబ్ ఏమన్నది నువ్వే కదా. మధు, ఆటో ఆయనకు డబ్బులు ఇచ్చి పంపిపో, వెయిట్ చేస్తున్నాడు. ఆటో అయినాక నేను డబ్బులు ఇయ్యన్నా. ఏ ఇయ్య కలడు, ఆటోడే నీకు వచ్చి ఇచ్చిపోతాడు. నీ ఇంకమ్మ పోయి ఇచ్చిరాపనాడు. అమ్మ ఎంతసేపు అయింది? డబ్బులు అడుక్కొని వస్తా అల్లు అని చెప్పినావు, ఇంకా రాలేవు. ఆయన తిట్టుకుంటాడు ఆటో ఆయన. మధు పోతుందరా? పోతా పోతా. వాళ్ళంతో గిట్లనే ఉంటుంది. ఓటు చెప్పుదాం అనుకోని అత్త ఇంకోటి అవుతుంది. పో మధు తొందర. అక్క ఆటో పైసలు కూడా అక్కని అడుగుతావా? కట్టుపోనాడు. ఏమైందిరా? ఏందక్క ఇది? ఇంతకు ఎంత చేసిండ్రు ఆటో బిల్లు? ఓ 1000 రూపాయలు అయిందా? డీజిల్ రేటు మొత్తం పెరిగిందట కదా, 5000 అయింది. నేను కదా 500 అవుతుంది అనుకుంటి. 5000? అసలు 5000 పెట్టుకొని మిమ్మల్ని ఎవరు తిరుగుమన్నారు ఆటోలా? ఇక అల్లుడు అవన్నీ ఆలోచించదు. జాబ్ వచ్చిందా రాలేదా గది ముచ్చట. 5000 పోతే పోని, జాబ్ అయితే వచ్చింది కదా. కూల్ కూల్ మధు. మధు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు మధు, నువ్వు నా బంగారానివి, చిట్టి తల్లివి, జాబ్ చేసే బంగారు గుడ్డు పెట్టే బాతువి. ఎంత అంటే అంత కడతా ఆటో బిల్లు. పోతున్నా. పూజరా కూర్చో. అలసిపోయినావా పూజ? అవును వదిన, ఆటోలోనే తిరిగినాం కానీ దిగుడు ఎక్కుడు మస్తు అలసిపోయినాం. వాడు వచ్చినాక మాట్లాడి కాసేపు పడుకో. అది నా ఆశీర్వాదం తీసుకోయే, జాబ్ వచ్చింది కదా. ఏ నాదెందుకు అత్తమ్మా? పూజ, అమ్మది ఉన్న నానమ్మ తాతయ్య తీసుకో, అత్తమ్మది కూడా తీసుకో. నాది అవసరం లేదులే. మా అమృత మంచిది. ఏంటిదే ఏంటిది సంగతి? ఏంటిదే మీ అమ్మ నా కాలు మొక్క ఆశీర్వాదం తీసుకోమంటుందా? ఏ నీ ఎందుకు మొక్కుడు? నువ్వు ఉద్యోగం చేస్తే నీ మొక్కాలే, నువ్వు ఇంట్లోనే కూర్చోబడుతుంది. అవసరమైతే నా బిడ్డ ఏం మొక్కాలే నువ్వు. వామ్మో గట్టిగా అంటే మళ్ళీ నన్ను ఏదోట అంటాడు. ఏమో అంటావు? ఏమంటలేను కానీ ఆటోని పంపించినావా లేదా? 5000 అయినాయి అంటారు కదా. 5990 రూపాయలు అంటే 6000 దగ్గర దగ్గర. గంతగానం ఎటు తిరిగిండ్రే? ఇగో నీకు ఇప్పుడు శాత కాదు, నేను తిప్పుతానేమో గట్లా అంటావు. మీ అమ్మ ఏది కనబడతలేదు, మీ అమ్మకి చెప్పాలి గుడ్ న్యూస్. గుడు నువ్వు చెప్పావు కానీ అమ్మ అసలే ఫైర్ మీద ఉన్నది. పనంతా ఒకతే వేస్తుంది. ఏమన్నా సాయం చేయపోరాదత్త? వామ్మో నాకు అస్సలు శాతనైతే లేదు. ఊరంతా తిరిగిన గవేంటి బ్యాగ్ మోసి మోసి జబ్బ గుంజుకపోతుంది. అసలు నువ్వు ఎందుకు పోయినావు అత్త? నేను తీసుకుపోదు కదా దాన్ని. నువ్వు తీసుకుపోయినట్టే ఉన్నది. నువ్వు పోయేది ఉంటే పోయి జాబ్ కొట్టు, దానికి కాదు. పూజ, అప్పుడెప్పుడో టిఫిన్ తినిపోయిండ్రు, ఆకలి అయితే లేదా? కాలు చేతులు కడుక్కొని మన పండు కోసుకొని తినిపోండి ఇద్దరు. పాండేంది పాండు? మా అత్తకు పాండు ఏ మూలకు పోతుంది, డైరెక్ట్ భోజనమే వేస్తారు ఇక. ఏ నాకేం ఆకలి అయితే లేదు అస్సలకే. అబ్బో, మా పూజకు జాబచ్చుడు ఒకటో వింత అంటే మా అత్తకు ఆకలి అయితే లేదు అనుడు రెండో వింత. మేము ఆల్రెడీ తినేసి వచ్చినాం మధు. తిన్నారా? ఎక్కడ తిన్నారే? ఏం తిన్నారు? బయట తినేసి వచ్చినాం మధు. ఎట్లాగ బయట తిననీయవు కదా, మంచిగా అయింది, మేము తిన్నాం. బయట పిస పిస ఫుడ్ ఎట్లా పడితే అట్లా చేస్తారు. బయట తినడం అవసరమా అవి? నువ్వు నాకు తెలుసు మీ అమ్మకు ఆకలి అవుతుంది అని ఉంటుంది, తినిపించినావు. ఆమెకు ఒక్కదానికి తినిపిస్తే అయిపోవు కదా, నువ్వెందుకు తిన్నావు? నేనేమనలే అల్లుడు, నీ పెళ్ళామే ఆకలి అవుతుంది తిందాంపా మమ్మీ అన్నది. నా పెండ్లామంటే నీకేమైంది అత్త? తినద్దు బిడ్డ అని చెప్పవా నువ్వు? ఏం కాదు బిడ్డ, తింటే బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినాలి అని చెప్పిన.
చెప్పడానికి ఏంది అత్త, నేను కూడా చెప్తా 5 స్టార్ హోటళ్ళు 10 స్టార్ హోటళ్ళల్లో తినమని. నువ్వు ఎన్నడు తీసుకుపోయిన ముఖమేనా నీది? ఎప్పుడు మా చెప్తావు? మంచిగా పెద్ద రెస్టారెంట్లకు పోయి మంచిగా ఇష్టం ఉన్నాయా అన్ని తినేసి వచ్చినాం. జాబ్ రాకముందే గిట్లున్నారు, ఇక జాబ్ వచ్చినాక ఏం చేస్తారో ఏమో. కనీసం నేను గుర్తు రాలేనా మీకు? ఇద్దరే పోయి తినేస్తారా? అయ్యో గట్ల ఫీలింగ్ అవుతానా వాళ్ళడు? ఫీలింగ్ రాకు, మళ్ళా రేపు పోయేద్దాంతి ముగ్గురం కలిసి. అత్తమ్మ భలే మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఓడే రేపు. నీ బిడ్డకు తినిపిస్తావు కానీ నాకు తినిపించవా రెస్టారెంట్లో? తినిపిస్తాపా, ఇప్పుడు తినిపించమంటే ఇప్పుడు తినిపిస్తా. పోదాం పాయ పూజ అల్లన్ని పట్టుకొని. నీకు బాగానే ధైర్యం వచ్చింది అత్తో. బిడ్డ జాబ్ చేసుడేమో కానీ రెస్టారెంట్లో తిప్పుతావా మమ్మల్నిగా? జాబ్ రానప్పుడు కూడా ఎన్ని మాటలు పోదామన్నా నువ్వు విన్నావా? పోదామన్నావు కానీ నేను పెట్టుకుంటా అని చెప్పినావా? నాతోటే బొక్క పెడదామని చూసినావు, నేనెందుకు వస్తా? ఆగో ఇప్పుడు కూడా నీతోటే బొక్క, మరి నేను పెట్టుకుంటా అనుకుంటానవా? రెస్టారెంట్ బిల్ అమ్మ కట్టలేదు మధు. నువ్వు కట్టినవానే? పైసలు ఎక్కడియే? నన్ను అడగని కూడా అడగలేవు. నీ క్రెడిట్ కార్డు పట్టుకొని పోయినాం. క్రెడిట్ కార్డు పట్టుకపోయినరా? నన్ను అడిగినవానే అసలు పట్టుకపోతున్నా అని? నేనే చెప్పిన అల్లుడు, ఏమన్నా కారెట్లుంటే పట్టుకొచ్చుకో, కారెట్లు పట్టుకొచ్చుకుంటే యూజింగ్ అవుతుంది, ఆధార్ కారెట్ ఓటర్ కారెట్ అవన్నీ అని చెప్పిన. నా బిడ్డకి క్రెడిట్ కార్డు పట్టుకొచ్చుకున్నది. ఎంత చేసిండ్రే బిల్లు? 3500 మధు. 3500? ఏం 3500 కాదలుడు, 3350 అయింది. ఇక నేనే రౌండ్ ఫిగర్ అవుతుందని గనకి మన్నా గవిస్తారు కదా గల్ల పెట్టి పుస్తకంలా ఇప్పుడు కరీమన్న ఆయనకు మొత్తం కలిపితే అప్పుడే అయింది 3500. 500 కాదు 1000 కాదు, గంతగానం ఏం తిన్నారే 3500 అయ్యే అంత? ఇక గట్ల కోతే తిన్నా కొద్ది తినబుద్ది ఆవిడల్లుడు. నిన్ను కూడా ఎప్పుడన్నా తీసుకుపోతాంతి, కమ్మగున్నాయి ఇక్కడ, నువ్వు కూడా గట్లనే తింటావు. చిట్టిపాయలు, రోటిలు, గవే రొట్టెలు, ఇంకా పిచ్చులు, అపాల పిచ్చులు, ఓ ఇక మత్తున్నాయి. ఇక తినానే కానీ ఒక పుస్తకం ఇచ్చిండు, పుస్తకం నిండున్నాయి. ఇక అవన్నీ తినుకుంటూ కూర్చుంటే ఇక రోజు అయిపోతుందని వచ్చినాం. ఇక మళ్ళీ ఎప్పుడన్నా పోయినప్పుడు 3-4 పేజీలు తిందాం. మేము ఒక పేజీలో ఒక సగమే తిన్నాం అంతే. ఆ పుస్తకం ఇస్తే ఏమన్నా 1-2 ఆర్డర్ చేసుకొని తినాలి. పేజీలు తింటారే అత్త? ఆ రెస్టారెంట్ ఏమన్నా నీ అవ్వ చుట్టం అనుకున్నావా, అయ్య చుట్టం అనుకున్నావా? ఎవరి చుట్టం అయితే ఏంది, కమ్మగానే అంటిండ్రు కదా. పూజ ఇక పోయి ఇక మీ అత్తది ఆశీర్వాదం తీసుకపో, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తీసుకుంటామా. అసలే మధు కోపంగా ఉన్నాడు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్. దోస్తులు మీరు కూడా మంచిగా రెస్టారెంట్లకు పోండి, ఇవాళ సండే కదా, మంచి అల్లుంది, కేటుకాడో కాటుకాడో పట్టుకొని పోతే ఎన్నంటే తినచ్చు. ఇక కారెట్ పట్టుకొని పోతే చాలు, ఫ్రీగా తినచ్చు, పైసలు కట్టుకుండే అవసరం లేదు.